హాయ్ అండి, నమస్తే. నేను మీ సౌజన్య. వెల్కమ్ టు మై ఛానల్ విజిఆర్ఎస్ తెలుగు వ్లాగ్స్. సో కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను అండ్ మీరు కూడా బాగున్నారని దేవుడిని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు వీడియో ఏంటంటే ఇంకా సాటర్డే రోజు అండి. సాటర్డే రోజు ఉదయాన్నే టెంపుల్కి వెళ్ళాం. ఆ రోజు వచ్చేసి శనీశ్వరుడికి తైలాభిషేకం చేపించమన్నారండి. సో ఆ రోజు ఏంటో విశేషం అంట, నాకు కూడా పెద్దగా తెలియదు. సో అప్పటికప్పుడు మా ఆయన అయితే రెడీ అవ్వమని చెప్పారు. సో అప్పటికప్పుడు రెడీ అయితే వెళ్ళాము. అక్కడ వీడియో తీద్దామని గుడికి వెళ్ళాము. గుడి దగ్గరికి వెళ్ళేసరికి ఫుల్గా వర్షం అండి. ఇంకా వర్షంలో వీడియో అయితే నాకు తీయని కుదరలేదండి. ఇంకా అక్కడి నుంచి అయితే నేరుగా మళ్ళీ శివాలయంకి వెళ్ళాము. శివాలయం దగ్గర అయితే ఇంకా స్వామికి దర్శనం చేసుకొని బయట అయితే ఒక చిన్న క్లిప్ అయితే తీశాను. ఫుల్గా వర్షం అయితే పడుతుందండి. ఇంకా సో తర్వాత అయితే ఇంటికి వచ్చేసిన తర్వాత పిల్లలు అయితే నిద్రకు వచ్చేసారు. ఇంకైతే పిల్లల్ని పడుకోబెట్టేశానండి. ఫస్ట్ చిన్నోడు నిద్రపోయాడని ఉయ్యాల్లో వేస్తే పెద్దోడు కూడా ఇంకా ఏడుస్తూ ఉన్నాడు, నాకు లాల కావాలి లాల కావాలని. ఇంకా చేసేదేం లేక ఒక ఉయ్యాలని రెడ్డిగా కట్టేసి ఇంకా అందులో అయితే ఇద్దరిని పడుకోబెట్టేశానండి. సో పిల్లలు పడుకున్న తర్వాత ఇంకా మధ్యాహ్నంకి అయితే లంచ్కి ప్రిపేర్ చేస్తున్నానండి. సో మార్నింగ్ అయితే చపాతీ చేసి ఆలు కర్రీ చేశాను. ఇంకా నేను పిల్లలు అయితే తిన్నామండి. మా ఆయన అయితే తినలేదు ఉదయం. ఇంకా ఆయన చపాతీ అయితే మిగిలిపోయింది. ఇంకా సో మధ్యాహ్నంకి అయితే పప్పు చేశానండి. ఈరోజు శనివారం అని చెప్పాను కదా, ఇంకా శనివారం ఇంకా సాంబార్ అయితే చేద్దాం అనుకున్నాను. కూరగాయలు అయితే అయిపోయినాయి. సో అందుకనేసి పప్పుచారు చేస్తున్నాను. ఇంకా ఆయనకైతే ఫోన్ చేసేసి నంచుకొని ఏమన్నా తీసుకోరమ్మని చెప్తాను. సో ఫస్ట్ అయితే పప్పు ఉడకబెట్టేశానండి. సో మీకు అందరికీ తెలుసు కదండి, ఇంతకుముందు వీడియోస్లో చెప్పున్నాను కదా, నేనైతే పప్పుకి కుక్కర్ అయితే యూస్ చేయను. సో నార్మల్గా అయితే ఉడకబెట్టేస్తానండి. అయితే ఈరోజు గుడికి వెళ్ళామని చెప్పాను కదండి, దర్శనం చాలా బాగా జరిగిందండి ఈరోజు. అసలు అంటే మేము వెళ్ళేసరికి జనాభా లేరులేండి, అందుకనేసి చాలా నిదానంగా అయితే స్వామిని అయితే దర్శనం చేసుకున్నాము. అందులో వర్షం పడుతుంది కదా, చల్లగా వర్షంలో తడుస్తూ అక్కడ చుట్టూ తిరగడం కానీ చాలా బాగా అనిపించిందండి ఈరోజు అయితే నాకు. సో ఇంకొక పొరపాటు ఏంటంటే నేను గొడుగు కూడా తీసుకెళ్ళలేదండి. ఇంకా పిల్లలు కూడా తడిచారు. సో కాసేపు అయితే ఇంకా దర్శనం చేసుకున్న తర్వాత అక్కడే లోపలే కాసేపు కూర్చున్నాము. పిల్లలతో కూడా కాసేపు ఆడుకుంటూ అలాగే కూర్చున్నాం. అంటే గుళ్ళో ఎవరు లేరు, సో అందుకనేసి ఇంకా అక్కడే కాసేపు కూర్చొనేసి ఇంకా నిదానంగా అయితే వచ్చేసాము. ఇంకా నేనైతే పుట్ట దగ్గరికి వెళ్దాం అనుకున్నామండి. అక్కడికి వెళ్ళనైతే కుదరలేదు. ఇంకా నెక్స్ట్ వీక్ అయితే వెళ్ళాలి. నేను ఈసారి పుట్ట దగ్గరికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వీడియో అయితే తీస్తానండి. ఇక్కడ మాకు దగ్గరలో పుట్ట కూడా అయితే ఉంది, చాలా బాగుంది. నేను కూడా ఒక్కసారి వెళ్ళొచ్చాను. పోయిన సంవత్సరం అయితే నాగుల చవితికి వెళ్ళామండి. నెక్స్ట్ వెళ్ళాలనుకున్నాము, అంటే తర్వాత రోజు వెళ్ళాలనుకున్నాను. ఇంకైతే కుదరలేదు నాకు అప్పుడు. ఇంకా అప్పటి నుంచి వెళ్ళాలనుకుంటానే ఉన్నాం, కానీ నాకైతే ఎందుకో అక్కడికి వెళ్ళనైతే కుదరలేదు. ఇంకా ఈ వారం వెళ్ళాలనుకున్నాము, ఇంకా ఈ వారం కూడా కుదరలేదు. ఇంకా నెక్స్ట్ వీక్ అయితే ఖచ్చితంగా వెళ్ళాలండి. అక్కడికి వెళ్తే మాత్రం ఖచ్చితంగా నేనైతే వీడియో తీసి పెడతాను. చాలా బాగుంటుందండి. అంటే గుడి అంటే పెద్ద గుడి ఏం కాదండి, చాలా చిన్న గుడే, కానీ చాలా బాగుంది. అంటే నాగుల చవితికి కూడా చాలా విశేషంగా చాలామంది చాలా ఊళ్ళ నుంచి కూడా వస్తున్నారండి. నేనైతే ఫస్ట్ చూశాను. అసలు ఆ రోజు మేము వెళ్ళిన రోజు అయితే చాలా, అంటే మేము వచ్చేసరికి మధ్యాహ్నం అయిపోయింది. ఉదయాన్నే వెళ్తే మధ్యాహ్నం అయిపోయింది, అంత రష్గా ఉంది. టెంపుల్ అయితే చాలా బాగుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత వీడియో అయితే ఖచ్చితంగా తీసి పెడతాను. సో పప్పుచారు అయితే చేసేసానండి. ఈరోజు అయితే వంట అదే చేశాను. ఇంకా సాయంత్రం అయితే మన ఇంట్లో తులసి చెట్లు ఉన్నాయి కదా, అంటే 2-3 తొట్టుల్లో తులసి మొక్కలు అయితే వేశాను. ఇంకా ఈరోజు అయితే సాటర్డే కదా, వెంకటేశ్వర స్వామికి అయితే తులసి మాల అయితే వేద్దామని చెప్పేసి ఇంకా తులసి చెట్టు దగ్గరికి అయితే ఇంకా తులసి కొమ్మలంతా తుంచానండి. కొమ్మలుగా అయితే కట్ చేశాను. అంటే కొంచెం కొంచెంగా కట్ చేయకుండా పొడుగ్గా వచ్చిన కొమ్మల వరకు కట్ చేసుకున్నాను, మాల కట్టేకి ఈజీగా ఉంటుంది కదా అని చెప్పేసి. సో ఇంకా అదైతే మాల కడతా ఉన్నానండి. ఇంకా మా పిల్లలు అయితే, నేను ఫోన్ పెట్టాను కదా, ఫోన్ చుట్టూ తిరుగుతున్నారండి, ఫోన్ ఎప్పుడు ఇస్తానా అని చెప్పి. సో వీడియోస్ చూసే కాదండి, పిల్లలకి ఫోన్ అయితే మేము అలవాటు చేయలేదు. నేను అలా వీడియో అంటే ఈ మధ్య స్టార్ట్ చేశాను కదా, అలా వీడియో పెడితే వాళ్ళకి అదొక వింతగా ఉంది. ఇంకా నేను ఫోన్ అయితే అట్లా పెట్టానో లేదో, ఇంకా ఫోన్ చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఇంకా వాళ్ళు అరుస్తా మాలైతే కట్టారండి.
సో మన ఇంట్లో వచ్చింది మన చేతులతో మనం కట్టి వేసేది చాలా హ్యాపీగా అనిపిస్తుంటుంది కదా. బయట కొనాలన్నా కూడా ఈ తులసి మాల కూడా చాలా రేట్లు చెప్తున్నారండి. మా ఆయన్ని తీసుకురమ్మన్నాను. ఈరోజైతే దేవుడికి పువ్వులే తీసుకురాలేదండి, ఏదో అనుకోకుండా ఆయన్ని తెమ్మంటే మర్చిపోయి అని అన్నాడు. ఇంకా నేను కూడా మళ్ళీ ఫోన్ చేయలేదు. సో ఒట్టి మాలైనా వేసేసి ఇంకా పూజ చేసుకుందామని చెప్పేసి ఫస్ట్ మాల అయితే కట్టుకుంటున్నానండి. 3 వారాల నుంచి ఆయనైతే తులసి చెట్లు బాగా వచ్చున్నాయి కదా, మాల వేయి అని అంటున్నాడు. నేనైతే అంటే చిన్న చెట్లు కదా, తుంచేస్తే మళ్ళీ వెంటనే ఇదైపోతాయి అని చెప్పేసి తుంచకుండా అలాగే ఉంచేసి ఇంకా ఇప్పుడైతే కట్ చేశాను. చూడండి ఎంత బాగా వచ్చిందో మాల కూడా, చాలా నీట్గా వచ్చింది. అసలు కట్టిన తర్వాత కూడా చూడండి మాల ఎంత బాగుందో, నాకైతే చాలా బాగా అనిపించిందండి ఈరోజు. సో కట్టేశాను కదా, ఇంకా సాయంత్రం అయితే అయింది. అంటే సాయంత్రం వీడియోనే అండి ఇది, మధ్యాహ్నం తీసిందేం కాదు. సో మాల కట్టేసరికి 5 అయిందిలేండి. ఇంకా తిరుపతికి వెళ్ళాలనుకుంటున్నామండి. ఎప్పుడు వెళ్తామో తెలీదు. అసలు వెంకన్న స్వామి ఎప్పుడు మమ్మల్ని రప్పించుకుంటారో అర్థం కావట్లేదండి. మొక్కుకొని చాలా రోజులు అయిపోతుంది. మా పెద్ద బాబు కడుపున పడ్డప్పుడు మొక్కున్నానండి రావాలని, కొండకు వస్తానని. అప్పుడు దండం పెట్టుకున్నాను, కుదరలేదు. ఆయన ఎప్పుడు రప్పించుకుంటాడో ఏమో తెలీదు. సో మాలేసిన తర్వాత చూడండి ఎంత బాగుందో, నాకైతే చాలా బాగా అనిపించిందండి. మనసు ఎంతో హ్యాపీగా అనిపించింది తులసి మాల వేసిన వెంటనే. చూడండి ఎంత బాగుందో. సో ఈరోజు అయితే పువ్వులు లేవండి, పూజకైతే పువ్వులు అయితే తీసుకురాలేదు. ఇంకా మాల ఫస్ట్ వెంకటేశ్వర స్వామికి మాత్రమే వేశాను కదా, అలాగా నాకు ఎందుకో అంటే పక్కనే రాముల వారి ఉన్నారు కదా, ఇంకా రామయ్య కూడా వేద్దామని చెప్పేసి ఇంకా ఆ మాలని కొంచెం లాగేసేసి 2 పటాలకు వచ్చేటట్టుగా వేసానండి. వేసేసి పూజ అయితే చేసుకున్నాను. ఈరోజు స్వామికి అయితే గుగ్గులు అయితే చేశానండి, శనగ గుగ్గులు అయితే చేసి పెట్టాను ప్రసాదంగా అయితే. సో ఈ రోజుకైతే ఇంతేనండి వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.